హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దెస్ మరో ప్రపంచం. ఈ రోజు పుదీనా పచ్చడి చేస్తున్నాను. వంటల్లో మంచి రుచిని, సువాసననిచ్చే పుదీనాను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, అసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యల నుండి కాపాడుకోవచ్చు. ఈ పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా పుదీనా ఆకులను 2 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు: పుదీనా 2 కట్టలు పెద్దవి, ఎండుమిరపకాయలు 30, ధనియాలు 4 టేబుల్ స్పూన్లు, మినపప్పు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు నిమ్మకాయ సైజు, ఉప్పు రుచికి తగినంత, ఇంగువ చిటికెడు, కరివేపాకు 3 రెమ్మలు, వెల్లుల్లి 15 రెబ్బలు, ఆయిల్ సరిపడా. తయారీ విధానం: ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఎండుమిరపకాయలు వేసి సరిపడా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు, మినపప్పు, జీలకర్రను కూడా వేసి బాగా తిప్పుతూ వేగనివ్వాలి, లేదంటే అన్నీ మాడిపోతాయి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో కడిగి పెట్టిన పుదీనా ఆకులను కూడా వేసి అందులో ఆయిల్ వేసి పుదీనా ఆకులు మగ్గేంత వరకు ఉంచి దించి చల్లార్చుకోవాలి. పుదీనా ఆకులను బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చల్లారిన వీటిని ఒక మిక్సీ జారులోనికి ముందుగా ఎండుమిరపకాయల మిశ్రమాన్ని, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలను, చింతపండును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకున్న తర్వాత చల్లారిన పుదీనా ఆకుల మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కాస్త వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పుదీనా పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనము టమాటాలు వేయడం లేదు కాబట్టి ఇలా కొంచెం దగ్గరగా గట్టిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవడానికి అదే కడాయిలో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. కరివేపాకు, తర్వాత ఇంగువ కూడా వేసి ఈ తాలింపు బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని ఇందులో వేయడమే. ఇక పుదీనా పచ్చడి రెడీ అయిందండి. ఇంతే, చాలా సింపుల్ అండి. అయితే ఈ పుదీనా పచ్చడిని ఒక గ్లాస్ సీసాలో నిల్వ ఉంచినట్లయితే 10 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పుదీనా పచ్చడితో తింటుంటే ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. పుదీనా ప్రయోజనాలు గాని తెలిసినట్లయితే మీరు అస్సలు ఈ పచ్చడిని వదిలిపెట్టరు. ప్రతిరోజు ఈ పుదీనా ఆకులను మనం ఆహారంలో భాగంగా తీసుకుంటే మన శరీరానికి కావలసినన్ని పోషకాలు అందుతాయి. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.